వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే పైథాన్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఇఫ్ ఒక కండిషన్ ఇస్తాం, ఒకవేళ అది కానీ ట్రూ అయితే ఒక కండిషన్ ప్రింట్ చేయమంటాం, లేదు ఇంకొక కండిషన్ ట్రూ అయితే ఆ ఎల్స్ స్టేట్మెంట్ దగ్గర ప్రింట్ చేయమని చెప్పడానికి మనం ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ వాడతాం. సో ఇప్పుడు మీరు 18 ఇయర్స్ ఉన్నారు. మనకి 18 ఇయర్స్ దాటితే కానీ ఓటర్ ఐడి రాదు, ఓటేయడానికి హక్కు లేదు. సో మనం ఇక్కడ ఏదైనా ఇన్పుట్ ఇచ్చి దాన్ని చెక్ చేస్తాం. ఒకవేళ నీకు అనేది ఏజ్ 18 కంటే ఎక్కువ ఉంటే నువ్వు ఓటుకి ఎలిజిబుల్, లేదు అంటే నువ్వు నాట్ ఎలిజిబుల్. అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే చేయడానికి మనం ఇఫ్ అని వాడదాం. సో మనం ఏమొచ్చి ఫస్ట్ చూద్దాం. మన ఇక్కడ మనకి ఈరోజు కాలేజ్కి వెళ్ళాలని ఉందా లేదా అన్నట్టు చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. గోయింగ్ అంటే మన కాలేజ్ ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ ఏమని తీసుకుందాం, మనం ఎంటర్ చేద్దాం. ఎంటర్ అంటే మన కాలేజ్ వెళ్ళాలని ఉందా లేదా అనేసి మనం ఎంటర్ చేయమంటున్నాం. సో వై అంటే ఎస్, ఎన్ అంటే నో అనేసి చెప్తున్నాం అనమాట. ఇప్పుడు చూద్దాం. వై అనేది వై ఇఫ్ గోయింగ్, గోయింగ్ లో కదా మనం స్టోర్ చేస్తున్న ఇన్పుట్ అనేది. సో ఒకవేళ గోయింగ్ ఇవ్వచ్చుగా మన స్ట్రింగ్ టైప్ లో, అంటే మనకి ఇన్పుట్ అనేది స్ట్రింగ్ టైప్ లోగా ఉంటుంది. సో మనం స్ట్రింగ్ ఇచ్చి వై కదా అడుగు. సో వై ఇద్దాం. ఇఫ్ వై అయితే ఏం ప్రింట్ చేయమంటున్నాం, ఐ వాంట్ గో టు కాలేజ్ అని ప్రింట్ చేద్దాం. ఐ వాంట్ గో టు కాలేజ్ అని ప్రింట్ చేద్దాం. లేదు ఒకవేళ నీవు ఎల్ ఇఫ్ అని వాడతావు అనమాట. ఇప్పుడు అంటే ఈ అది కాకపోతే ఇది అని చెప్పుకోవడానికి గోయింగ్ అనేది ఎన్ అయితే, నో అంటే ప్రింట్ ఆ కాలేజ్కి వెళ్ళాలని లేదని ప్రింట్ చేస్తాను అనమాట. లేదంటే ఒకవేళ మనకు ఆ రెండు కాకపోతే ఏంటి, ఇన్వాలిడ్ అని ప్రింట్ చేద్దాం. ఎందుకంటే మనం అడిగింది అయ్యి అన్నీ, అవి కావాలంటే ఏం ప్రింట్ చేసినా మనకి ఇన్వాలిడ్ అని వస్తుంది. సో కాబట్టికి అంటే అవి కావాలి నీకు ఏవైనా మనకి ప్రింట్ అవ్వవు. సో కాబట్టి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఇద్దాం. మీరు ఎంటర్ చేసిన ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం రన్ చేసి చూద్దాం. చూసారా, ఎంటర్ ఇఫ్ యూ వాంట్ గో టు కాలేజ్ అన్నా. ఇప్పుడు వై అంటే ఎస్, ఎన్ అంటే నోగా. ఇప్పుడు వై అని ప్రింట్ చేస్తే చూసారా, ఐ వాంట్ గో టు కాలేజ్ అని ప్రింట్ అయింది. లేదు ఎన్ అని కొడితే చూడండి, ఐ డోంట్ వాంట్ గో టు కాలేజ్ అని ప్రింట్ అయింది. చూసారా. సో ఇవేమి కాకుండా ఆ రెండు కాకుండా సంథింగ్ ఏదో ప్రింట్ చేసాం, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వచ్చింది. చూసారా, అదనమాట ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కండిషన్స్ వాడతాం అనమాట. ఇది కండిషన్స్ అంటారనమాట. అయితే ఇఫ్ ఎల్స్ లేదు ఇఫ్ ఎల్స్, ఎల్ ఇఫ్ ఇలాగా. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తాం. గోయింగ్ అనేది ఇందులో మనం వై ఇచ్చామా, ఒకవేళ వై ఇస్తే స్ట్రింగ్ టైప్ కాదు, ఈక్వల్ టు అదేమో వైకి ఈక్వల్ అయితే ఇది ప్రింట్ చేయమంటున్నాం. ఐ వాంట్ గో టు కాలేజ్ అనేది ప్రింట్ చేయమంటున్నాం. లేదంటే ఎల్ ఇఫ్, లేదంటే గోయింగ్ టు కాలేజ్ అనేది ఎన్ ఇస్తే ఐ డోంట్ వాంట్ గో టు కాలేజ్ అంటున్నాం. లేకపోతే ఈ రెండు కండిషన్స్ కాకపోతే ఇంకా ఆటోమేటిక్ గా ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్రింట్ అయిపోద్ది. సో మనకి రేట్ అంటే ఇప్పుడు వై, మనం వై ఎన్ అని ఇచ్చాం కదా. సో మనం ఒకవేళ క్యాపిటల్ వై ఇస్తే కూడా ఇన్వాలిడ్ ప్రింట్ అవుతుంది. చూసారా. సో మనకి ఏంటంటే ఇక్కడ స్మాల్ వై యంగ్ ఇచ్చాం. సో క్యాపిటల్ వై ఇచ్చినా మనకి అది ఏంటి, క్యాపిటల్ వై ఇచ్చినా మనకి అది ఐ వాంట్ టు గో టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మన ఇన్పుట్ అని చూసారా. ఇన్పుట్ అనేది లోవర్ అనే మెథడ్ యూజ్ చేసి ఆడిచ్చిన ఇన్పుట్ ని మనం ఏవైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని లోవర్ కేస్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో కాబట్టి గోయింగ్ అనేది నువ్వు అప్పర్ కేస్ లో ఇచ్చినా, అప్పర్ కేస్ లెటర్ వై ఇచ్చినా అది ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా లోవర్ అనే మెథడ్ యూజ్ చేసి లోవర్ కేస్ లోకి కన్వర్ట్ అయిపోద్ది.
సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. సో ఎంటర్ ఇఫ్ యూ వాంట్ గో టు కాలేజ్ అన్నదా. సో చూసారు వై అప్పర్ కేస్ వై కొట్టాను చూడండి. ఐ వాంట్ గో టు కాలేజ్ అని ప్రింట్ చూసారా. ఏంటంటే ఇప్పుడు ఈ మెథడ్ వాడితే మనకి అది నువ్వు ఏ ఎంటర్ చేసినా అది లోవర్ కేస్ లో ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. లోవర్ మాత్రం యూస్ చేస్తావు చూసారా. సో ఇప్పుడు అలాగే ఎన్ కూడా. సో మీరు చూసినట్టయితే క్యాపిటల్ ఎన్ చూసా ఐ డోంట్ వాంట్ గో టు కాలేజ్ అంటుంది. అండ్ లేదు ఎగ్జాంపుల్ ఇంకోటి ఏమన్నా అది కాకుండా ఇంకేం చేసి ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేది ప్రింట్ అవుతుంది చూసారా. సో ఇది ఎగ్జాంపుల్ 1 అనమాట. ఇంక ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఇందాక ఏజ్ అని చెప్పని చూసారు అదే చూద్దాం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అడుగుదాం. ఇన్పుట్ కింద తీసుకుందాం. ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగు. సో చూసారా. ఓకే. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఒకవేళ నీ ఏజ్ అనేది ఈక్వల్ టు అంటే కంపేర్ చేస్తుంది. మనం ఆల్రెడీ దీని ముందు క్లాస్ లో చూసుకున్నాక కంపేర్ అంటే ఏంటి కాదు. ఒకవేళ నీ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఇంట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని ప్రింట్ అవ్వమంటున్నాం. లేదంటే ఒకవేళ ఆ కండిషన్ కాకుండా ఏ కండిషన్ అయినా ప్రింట్ ఫర్ ఓటింగ్ ప్రింట్ అవుతుంది చూసారా. సో మనకి ఇక్కడ ఇలా చేస్తున్నాం. కాకపోతే మనకి ఇక్కడ చిన్న మనకి ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఏంటంటే మనం ఇక్కడ ఏజ్ అనేది ఉంది చూసారా. ఏజ్ అనేది సారీ ఇక్కడ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకోవాలా. మనం ఈక్వల్ టు గ్రేటర్ దాన్ తీసుకోవాలా కాదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలా కండిషన్ ఉన్నప్పుడు. సో మనం ఇక్కడ ఏజ్ అనేది ఇన్పుట్ తీసుకుంటాం కదా. ఇది తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటుంది స్ట్రింగ్ గా తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. మనం నెంబర్ కొట్టిన స్ట్రింగ్ గా తీసుకుంటాం. సో కాబట్టి దీన్నంతా మనం స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడే కన్వర్ట్ చేసేసుకుందాం. ఏంటి ఇన్పుట్ ఇచ్చారు ఇక్కడే ఇంట్ గా కన్వర్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్ గా అది ఇంటీజర్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. మనం 19 వేద్దాం. యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అన్నది. ఓకే. లేదు ఇప్పుడు నీ ఏజ్ 15 ఇచ్చాం అనుకోండి చూడండి. యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అంటుంది చూసారా. సో ఇప్పుడు మనం ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏజ్ కొంతమంది ఏజ్ అనేది కొంతమంది జీరో కూడా ఇస్తారు. ఇప్పుడు నువ్వు -1 ఇచ్చినా ఇది ఆటోమేటిక్ గా యువర్ నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది చూడండి. -9 అని కొట్టాం అనుకుంటున్నాను. యువర్ నాట్ అంటే మైనస్ అంటే ఏజ్ లో అసలు మైనస్ ఉండదు కదండి. సో కొంతమంది అలాంటివి కూడా చేస్తారు. సో కాబట్టి దానికోసం ఇఫ్ అని వాడతాం. ఎల్ ఇఫ్ లేదంటే అని అర్థం అనమాట. ఏజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఏజ్ అనేది 0 కానీ దానికంటే తక్కువ అనుకో ఏమని ప్రింట్ చేయమంటున్నావు. మీరు ఇంకా పుట్టలేదు అని ప్రింట్ చేద్దాం. ఓకే. ఒకవేళ ఏజ్ అనేది 0 కంటే తక్కువ అయితే 0 అయినా ఓకే. అండ్ ఇంకా ఏం కండిషన్స్ ఉన్నాయి మనకి ఎంత తేడాకి. ఇప్పుడు మనం 100 కంటే ఇప్పుడు చాలా మనిషి అనేవాడు ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేడు. ఎంత 120 130 ఎంత ఇచ్చినా. సో ఇప్పుడు మనం ఇక్కడ ముందు కండిషన్స్ పనిచేస్తుందో చూద్దాం. సో ఇప్పుడు 0 వేద్దాం. యు ఆర్ స్టిల్ నాట్ బోర్న్ అని వచ్చింది చూసారా. మిస్టేక్. ఓకే. మనకి ఇక్కడ మనం -1 ఇచ్చిన యు ఆర్ స్టిల్ నాట్ బోర్న్ అని వస్తుంది. సో మనం
12 ఇస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. 21 ఇస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 123 ఇచ్చాం అనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వస్తుంది. వన్ 1002 ఇచ్చాం అనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అంతే, అంత సంవత్సరం అన్ని సంవత్సరాలు మనిషి అనేవాడు బ్రతకలేడు. సో కాబట్టి ఇది ఒక కండిషన్, కాబట్టి దీనికి కూడా ఎల్ఇఫ్ అనే వాడదాం. ఎల్ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు మనం ఈక్వల్ టు గ్రేటర్ దన్ అంతా జరగదు. ఎంత ఒక 120 110 తీసుకుందాం. ఒకవేళ నీ ఏజ్ అనేది దీనికంటే ఎక్కువ ఉంటే ఏమని ప్రింట్ చేయమంటున్నావు? ప్రింట్ యూ కాంట్ లీవ్ అనటం. యూ కాంట్ లీవ్ అని అడదాం. నాకు అసలు ఐడియా రాలేదు ఏమని పెట్టాలో. సో ఒకవేళ నీ ఏజ్ అనేది 110 కంటే ఎక్కువ అయితే యూ కాంట్ ఏదైనా పెట్టచ్చు. నేను మామూలుగా అక్కడ పెట్టాను. నాకు ఆ టైంకి ఏమైనా ఐడియా రాలేదు. సో కాబట్టి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూద్దాం. ఎంటర్ యువర్ ఏజ్ 12. యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వచ్చింది. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్ -1 అంటే యువర్ స్టిల్ నాట్ బోర్న్ అని వచ్చింది. ఒకవేళ ఏజ్ అనేది 100 ఇస్తే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వచ్చింది. ఒకవేళ ఏజ్ అనేది ఎంత మన కండిషన్ ఉంటుందా 120 అని ఇస్తే యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓకే 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 మనకి ఇక్కడ చూసారా, ఒకవేళ మనం 120 ఇస్తే యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి ఇచ్చేసాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఆ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఉంది చూసారా, ఏజ్ ఈజ్ గ్రేటర్ దన్ 18, ఎప్పుడైతే ఈ కండిషన్ దగ్గర సాటిస్ఫై అయిపోయిందో ఆటోమేటిక్ గా మనకి ఇంకా నెక్స్ట్ కండిషన్ కాదు. ఇప్పుడు మనం 120 ఇచ్చాం అనుకోండి, ఇక్కడ ప్రింట్ అయిపోయా, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వచ్చేస్తుంది, ఇక్కడ దాకా రాదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పైకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసేలా చూసుకోవాలి, అప్పుడు ఈ కండిషన్ కి వచ్చేలా చూద్దాం. సో మీరు ఇది ఏదో అందించుకోకండి, ఆల్ట్ అప్ ఏరో కొట్టాలనుకుని సెలెక్ట్ చేసుకొని అది ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు అది ఏమవుతుంది, అది ఇఫ్ కండిషన్ అవుతుంది, ఇది ఎల్ఇఫ్ కండిషన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మీరు చూసారా, ఎంత చివరి ఏదో ఉంటుంది 120 అని ఇచ్చాం అనుకోండి, ఈ కాంట్ లీవ్ అని వచ్చింది చూసారా. లేదు నీ ఏది ఏమొచ్చి 12 ఇచ్చాం అనుకోండి, యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. లేదు నీ ఏజ్ అనేది 32 అని ఇచ్చాం అనుకోండి, యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. లేదు నీ ఏజ్ అనేది -8 ఇచ్చాం అనుకోండి, యువర్ స్టిల్ నాట్ బార్. ఓకే, చూసారా, ఇదనమాట ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే. సో ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అయితే ఇది, లేదంటే ఇది, లేదంటే ఇది, లేదంటే ఇక చివరికి నీకు ఎల్స్ అని ఇచ్చామనుకో, ఇంక చివరికి ఏమి మిగిలితే అదని అర్థం అన్నమాట. అది. సో ఇలాగా మనం ఇఫ్ ఎల్స్ అనే కండిషన్స్ అవి వాడతాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే.